హైదరాబాద్లో రోజుకొక కొత్త హాస్టల్స్ పుట్టగొడుగులా పుట్టుకొస్తా ఉన్న ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ పట్టణం ఏదైతే ఉందో ఈ చుట్టూ ఉన్న ప్రాంతం హైదరాబాద్ మొత్తం గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అంటే సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, అవి నిబంధనలు సెక్యూరిటీ అంటే ఏంటి, పర్మిషన్స్ ఉన్నాయి, ఏం సంబంధం లేదు. అంటే ఎవరైతే ఒక డబ్బులు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఒక బిల్డింగ్ తీసుకోవడం, దాన్ని హాస్టల్గా మార్చడం, కొంతమంది పని వాళ్ళని పెట్టి దాన్ని రన్ చేస్తూ ఉన్నారు. సో లోపల సీసీ కెమెరాస్ ఉన్నాయా, సెక్యూరిటీ రీజన్స్ ఎలా ఉన్నాయి, మెయిన్గా ఉమెన్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్లో ఎలాంటి సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, అంటే సడన్గా ఏదైనా అటాక్ జరిగితే వాళ్ళని కాపాడడానికి ఎలాంటి సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, అండ్ ఈ సీసీ కెమెరాస్తో మానిటరింగ్ చేస్తారు. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సీసీ కెమెరా చూసిన ప్రయోజనం లేదు. సో ముందుగానే ఇక్కడున్న సెక్యూరిటీ ఎలాంటి టైట్ పొజిషన్ చేస్తుంది, అంటే కొత్త వ్యక్తులు లోపలికి వచ్చేటప్పుడు కానీ వేరే అలౌ చేస్తున్నారు అంటే ఇలాంటి చూసుకోవచ్చు. ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఒక సంఘటన జరిగింది. సో ఇలాంటి సంఘటన హైదరాబాద్లో జరగకుండా ఉండాలంటే ఇక్కడ హాస్టల్స్ కూడా కొన్ని సెక్యూరిటీ రీజన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడున్న సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే వారు ఎలాంటి సెక్యూరిటీగా, అంటే ఇక్కడున్న వార్డెన్స్ కానీ సెక్యూరిటీ గైడ్లైన్స్ కానీ ఎలాంటి నియమాలు ఫాలో అవుతున్నారు, అంటే ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి వాళ్ళకి, అంటే కొత్త వారిని అలౌ చేస్తారా, అంటే అమ్మాయిపై ఎవరైనా రెక్కీ చేసినప్పుడు సడన్గా ఇంట్లో హాస్టల్లో ఏమైనా అటాక్ అయినప్పుడు వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఇలాంటి విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటి వాళ్ళు ఉంటే వెళ్ళి పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. సో ముసలి ఉంటే ఎలా చూసుకుంటారు? ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా. సో సీసీ కెమెరా అంతా జరిగిన తర్వాత సీసీ కెమెరాలు చూడాల్సి వస్తుంది. సో ముందు ఇది జరగకుండా ఉండడానికి కోసం సెక్యూరిటీ గార్డ్గా ఎలా మీరు పెట్టుకోలేదా? మీరు పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్స్ అవుతాయి, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మిడ్ నైట్లో వస్తూ ఉంటుంది. సో తనని ఫాలో అవుతూ ఇంకోళ్ళు రావచ్చు, చూసుకుంటాడు. సడన్గా ఎవరైనా ఫాలో అవుతూ వచ్చి సడన్గా ఏదైనా అటాక్ చేసిన ఉంటారు, అందరూ ఉంటారు, పైన ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. పైన ఇలా ఫ్యామిలీ చూసుకుంటూ ఉంటారా? వాళ్ళ ఫ్యామిలీ పైనే ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ ఆయన అక్కడ ఉంటాడు ఆ హాస్టల్లో, వాళ్ళ కొడుకు ఇక్కడ ఉంటాడు, చూసుకుంటాడు. మంచిగానే ఉంటుంది అంతా. సో ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా జరిగితే, ఏదైనా సంఘటన జరిగితే ఎలా రియాక్ట్ అయ్యింది? ఏం ఎందుకు జరుగుతుంది. రీసెంట్గా ఒకటి జరిగింది ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఒక ఇన్సిడెంట్. హాస్టల్లో ఇలాగ ఎవరు లేరు, అమ్మాయి ఒకతే ఉంది. సో మీద అటాక్ జరిగింది. ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది కదా, మా మేడం వాళ్ళు ఇక్కడ ఉంటారు, మేము ఇక్కడ కింద ఉంటాము. వంట చేస్తాను నేను, అక్కడ మా మేడం వాళ్ళ ఆయన ఉంటాడు. ఏముండదు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. నైట్ ఏ టైంకి క్లోజ్ చేస్తారండి మీరు గేట్? 10:30కి. ఆ తర్వాత ఒకవేళ అమ్మాయి లేట్గా రాస్తే ఏంటి పరిస్థితి? అమ్మాయి లేట్గా వస్తే అంకుల్ తాళం తీస్తాడు, వస్తారు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు అయితేనే లేట్గా వస్తారు, మళ్ళీ మామూలు వేరే వాళ్ళు అయితే లేట్గా రారు. అంటే మెయింటైన్ చేసేది ఎవరు హాస్టల్ ఇక్కడ? వాడే మీరేనా? ఏమంటారంటే నైట్ టైం లేడీస్ లేట్గా వచ్చినా ఇలా ఏ టైం గేట్స్ క్లోజ్ చేస్తారంటే 10:30 క్లోజ్ చేస్తాం. 10:30 క్లోజ్ చేస్తాం. ఒక లేడీస్ హాస్టల్లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి కదా సార్? సెక్యూరిటీ గార్డ్ లేరు, ఏ హాస్టల్లో లేరు. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు హాస్టల్ మొత్తం అంటున్నా? హాస్టల్ మరి చూసుకున్న వాళ్ళు ఎక్కడ లేరు. రోజు సెక్యూరిటీ ఉంటాడు ఇక్కడ, జరిగితే ఎట్లా అంటారు? సెక్యూరిటీ గట్రా ఎవరు లేరు. మేము మూసుకొని రావడము, అక్కడ అన్నాలు అక్కడ తెంచేస్తాము, వాళ్ళు పట్టుకెళ్ళిపోయి తింటాము, తింటారు. తిన్న తర్వాత గిన్నెలు గట్ట కడుక్కొని. సడన్గా దొంగ కానీ బయట వచ్చి అమ్మాయి హాస్టల్ దొరికితే నేను రాత్రి తాళం వేసేస్తాను కదా, తాళం వేసి తెల్లవారు తీస్తాను. 10:30కి వేస్తాను, తెల్లవారే తీస్తాను తాళం మరి తీసి ఉంచను. తాళం తీసి ఉంచితే ఆడపిల్లలు కదా. ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు గేట్? ఆల్మోస్ట్ నైట్ 9-10 గంటలు వేస్తారు గేట్ మూసేస్తాం. భోజనం డ్యూటీ నుంచి వస్తారు కదా, భోజనాలు తింటారు, గేట్ వేసేస్తాను. ఇప్పుడు సడన్గా ఏదైనా జరిగింది, ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగింది అనుకో, ఏదైనా ప్రమాదం జరిగితే చూసుకోవడానికి మనుషులు ఉండాలి కదా, సెక్యూరిటీ లాంటి వాళ్ళు. మరి మేమే అక్కడ పడుకుంటామండి ఆ గేట్ కాడ పని చేసిన వాళ్ళు. 4 దొంగలు సడన్గా లోపలికి వస్తే 4 దొంగలు ఎందుకండి వస్తారు? తాళాలు వేసి ఉంది దానికి, తాళాలు వేసి ఉందని దొంగలు ఎందుకు వస్తారు? పడుకున్న వాళ్ళు మెత్తనైతే దొంగలు వస్తారు, పడుకున్న వాళ్ళు గట్టిగా అయితే మాట్లాడితే ఏ దొంగలు రారు. సీసీ కెమెరాలు ఉన్నాయా మీ హాస్టల్లో? మా హాస్టల్ సిటీ కెమెరాలో ఉన్నాయా? నడుస్తూనే ఉంటాయా ఇప్పుడు? నడుస్తావు. ఫ్లోర్కి ఉన్నాయా? అన్ని ఫ్లోర్లకి ఉన్నాయి. సో ఇన్ కేసు నైట్ పూట ఒక అమ్మాయి లేట్ అయ్యి 11 గంటలకు అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు నేను తాళం తీస్తాను. తాళం తీసి పిల్లలు లోపల పంపించి మళ్ళీ తాళం వేసేస్తాను, అంతే. మీరు ఎందుకని ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోలేదు? హాస్టల్ ఇంత నడుపుతున్నారు కదా, ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. మరి ఏంటి 10 మంది 20 మందికి ఏం పిల్లలు సెక్యూరిటీ గార్డు బాబు పుల్లు గుంత కదా పెడతారు, పుల్లుగు లేదు. అంటే ఈరోజు ఒక సంఘటన జరిగింది, ఇంట్లో ఎవరు లేరుగా అని చెప్పి హాస్టల్ వార్డెన్ బయటికి పోతే హాస్టల్ కూడా దొంగ దూరాడంట. బయట ఇబ్రహీంపట్నంలో జరిగింది సంఘటన. అట్లాంటి ఇప్పుడు అలా జరగలేదు కూడా. ఇప్పటికి ఈ వరుస నుంచి రాయిగా హైదరాబాద్ వచ్చాను, 16 సంవత్సరాలు అవుతుంది. దొంగ పని ఇలాంటి పని ఏంటి ఇక్కడ జరగలేదు. ఎవరు మీ అమ్మాయి మీద ఎవరైనా అటాక్ చేసింది రూమ్లో దొరికి? ఎందుకు అటాక్ చేస్తారు? నేను గట్టిదాన్ని అయితే వాళ్ళు ఎందుకు చేస్తారు?
మీరు ఎలా చదువుకుంటారమ్మా మెలకు మీద వంతనండి ఎప్పుడున్నో. ఇప్పుడు సడన్గా వచ్చి మీ ఒంటి మీద బంగారం లాక్కెళ్తే మీరు ఏం నా ఒంటి మీద బంగారం దాకా ఆడికి అంత సీన్ లేదు. ఒంటి మీద చేసి బంగారం నాగిన సీన్ లేదు. ఇప్పుడు మీకు ఒక సెక్యూరిటీ గార్డు ఎవరైనా ఉంటే ఏమంటే పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు, మీరు ఏం చేస్తారు? పెడతారు మరి, మనుషులు పిల్లలు లేరు కదా, పుల్లు గుంతే సెక్యూరిటీ గార్డుని పెడతారు, పుల్లు లేని దేడు పెడతారు. గర్ల్స్ హాస్టల్ అని సార్ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, ఎలాంటి సెక్యూరిటీ ఉంది ఇక్కడ? నైట్ 10:30కే మొత్తం లాకేసేస్తాము, పైన డోర్లు మొత్తం అన్నీ మొత్తం లాకేసేస్తాం సార్. సో సీసీ కెమెరాస్ కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి ఇక్కడ? 24 hours ఉంటాయి సార్. సో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఇక్కడ? నేనే సార్, ఇంక అన్నిటికీ నేనే, సెక్యూరిటీ గార్డ్కి నేనే, మామూలుగా కాయగూరలు తీసుకొచ్చేకి, కిరాణం అంగడి పోయేకి అన్నిటికి నేనే సార్. మొత్తం వార్డెన్ ఎవరు అండి? వార్డెన్ సార్ పైన ఉన్నాడు. సో మీరు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నారు? పని చేస్తుంటాం సార్. సో మెయిన్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఇక్కడ ఎవరు లేరా? 24/7 సెక్యూరిటీ గార్డ్ లాగా, నైట్ టైం డ్యూటీ లాగా? నైట్ టైం డ్యూటీ అంటే మొత్తం 10:30కే లాకేసేస్తాం సార్, ఇక్కడ పైన కింద లాకేసేస్తాం. ఇంకెందుకు సెక్యూరిటీ గార్డ్, ఇంకా నేను ఉంటా. ఎప్పుడన్నా అమ్మాయిలు ఊరు నుంచి వచ్చినా వాళ్ళు ఫోన్ చేస్తారు, మా నెంబర్లు ఇచ్చింటాము, అప్పుడు వచ్చి తలుపు తెరిచేస్తాం. సో ఇన్ కేసు ఎవరన్నా ఇందులో సడన్ చొరబడి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎలా అంటారు సెక్యూరిటీ గార్డ్ లేకపోతే? అంటే మీ సీసీ కెమెరాలు 24 hours ఆన్లో ఉంటాయి కదా సార్, ఆటోమేటిక్ మనకి తెలిసి. అంటే ఎవరన్నా వచ్చినాక జరిగిపోయిన తర్వాత సీసీ కెమెరాలు చూస్తే ప్రయోజనం ఉంటుంది కదా, దాని ముందే అరికట్టాలంటే ఒక సెక్యూరిటీ గార్డ్ అంటూ 10:30కే లాక్ వేసేస్తాం. అది లోపల వేసుకుంటాం కదా, బయట వేస్తే ఎవరన్నా పగలగొట్టుకొని తీసేస్తారు, లోపల వేసుకుంటాం కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు సార్. ఇంతవరకు అంతా సాఫీగా జరుగుతుంది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే? ఏం ప్రాబ్లం లేదు సార్, సంవత్సరం అయినా తీసుకుని దీన్ని, అప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. గర్ల్స్ హాస్టల్ రన్ చేస్తూ ఉన్నారు కదా, సో గర్ల్స్కి సెక్యూరిటీ పరంగా అంటే సీసీ కెమెరాలు అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి. సో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఇక్కడ? లేదు ఎందుకన్నా? లేదు, మామూలుగా మేమే ఉన్నాం కదా, ఇంకేడా ఉన్నాం కాబట్టి ఇంక మేమే చూసుకుంటున్నాం. అంటే ఏ హాస్టల్ అయినా వార్డెన్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్ సపరేట్ ఉంటారు కదా, మీరు సెక్యూరిటీ గార్డ్? ఏ హాస్టల్కి లేదు, ఏదో ఒకటి ఎరా ఉన్నాయి. సో ఏదైనా సడన్గా కూడా నీళ్ళు దొంగలు పడడం లేకపోతే ఇంకేదైనా జరగడమో ఏమి లేదు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటున్నారు? రెస్పాన్స్ ఏముంది, పడితే పోలీస్ స్టేషన్కి పోతారు, క్లారిఫై చేస్తారు. రీసెంట్గా చూసుకుంటే లేడీస్ హాస్టల్ మీద చాలా కేసులు వస్తూ ఉన్నాయి, అంటే లేడీస్ హాస్టల్లోకి దూరి. మాకు దూరం ఇంతవరకు ఒక్క కేసు రాలేదు. మీకు రాదు కదా సార్, ఫ్యూచర్లో రావచ్చు ఒక సెక్యూరిటీ గార్డ్. ఫ్యూచర్ దాకా బతికేది కూడా చచ్చేది కూడా, వచ్చేదానికి మనం ఏం చేయగలం దానికి? ఇప్పుడు ఒక వ్యక్తి హాస్టల్లోకి దూరి ఒక అమ్మాయి మీద ఏదైనా చేశాడు అనుకోండి, దాని తర్వాత మనం ఎన్ని కెమెరాస్లో చూసినా ఏం చూసినా మనం దాన్ని మార్చలేం కదా. మార్చలేక మనం ఏం చేద్దాం, మనం ఉన్న వరకే చేయగలం, కానీ మనం బయట జరిగేవన్నీ మనకేం తెలియదు కదా. అలాంటి జరగకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ అంటూ ఉంటే చూసుకుంటాడు కదా. సెక్యూరిటీ గార్డు పెట్టాలంటే వానికి మళ్ళీ 20,000 25,000 ఇవ్వాలి, 7 అసలు బిజినెస్ లేదు అసలు ఇప్పుడు. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు ఉన్నారు, మీరు సడన్గా ఏమైనా ఆరోపణలు పడి అంత పైకి ఎక్కి చూసే లోపు ఒక గార్డ్ అంటూ ఉంటే గార్డు ఏమైనా అడ్డుపడతాడా? గార్డు కూడా అంతే కదా, మన మాదిరే కదా పోయి చూసేది. అంత బాగానే జరుగుతుందా? లేదు, అంత బాగానే ఉంది. ఇంతవరకు మా దగ్గర ఏ రిమార్క్ లేదు మాకు. సో మీరు ఫ్యూచర్లోనే ఒక గార్డెన్ పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడైనా జరుగుతా ఉన్న కేసులు మీరు న్యూస్ చూస్తూ ఉంటే. మీకు ఎక్కడో ఇప్పుడు జరిగే రోడ్డు మీద జరిగే అన్నీ జరుగుతున్నాయి, వాటన్నిటికి ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీ ఓనర్స్ మీరేనా ఇక్కడ? వేరే నేనే ఓనర్ని. సో మీరే ఓనర్ అన్నప్పుడు పెట్టొచ్చు కదా అంటున్నాను. పెట్టడానికి నేనే ఉంటున్నా కదా, ఇంకేంది 24 గంటలు మేమే ఉంటుంటే ఇంక మళ్ళీ ఇంకొక గార్డ్ ఎందుకు? రైట్, లేడీస్ హాస్టల్లో ఎలాంటి సెక్యూరిటీ రీజన్స్ తీసుకుంటే అంటే ఎలాంటి పాటిస్తూ ఉన్నారు ఇక్కడ? సెక్యూరిటీ అంటే మామూలుగా బయట నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మా టైం టు టైం గేట్ లాక్ చేసుకోవడం, గేట్ వాచ్మెన్ ఆ దగ్గర ఉండి చూసుకుంటాడు అన్ని. ఇక్కడ వాచ్మెన్ ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడు. సో సీసీ కెమెరాస్ అన్ని రన్ అవుతా ఉన్నాయి ఇక్కడ? కెమెరాస్ అన్నీ రన్ అవుతాయి, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కెమెరాస్ కింద పై ఫ్లోర్ నుంచి కూడా కింద వరకు కెమెరాస్ ఉంటాయి, ఎవరు రావడానికి వీల్లేదు, బాయ్స్ నాట్ అలౌడ్. సడన్ ఇన్ కేసు ఏదైనా పై ఫ్లోర్లో ఏదైనా సడన్గా ఏదైనా అరుపులు వినపడి ఏదైనా ఇన్ కేసు ఏదైనా జరిగినప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు? అంటే ఇలాంటివి జరిగితే దొంగతనం కానీ ఇంకేదైనా జరిగినా వెంటనే రెస్పాండ్ అవుతూ పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. కెమెరాస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి దాన్ని చెక్ చేసి పట్టుకోండి. అంటే సెక్యూరిటీ గార్డ్ ఏ టైం టు ఏ టైం ఉంటారండి ఇక్కడ? అలా 24 hours ఇక్కడే ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు. ఇంకా గేట్ దగ్గర అక్కడ చైర్ ఉంది కదా, అక్కడ కూర్చొనే ఉంటాడు. సో ఏ టైంకి గేట్ క్లోజ్ అయ్యే అవకాశం? నైట్ 10:30 క్లోజ్ చేస్తాం. ఫుడ్ విషయంలో వస్తే ఎలా ఉంది ఫుడ్ విషయం? ఫుడ్ అంటే మామూలుగా మేము కొంచెం అన్ని క్వాలిటీనే మెయింటైన్ చేస్తాం అన్నమాట. టిఫిన్స్ అయినా ఏవైనా కూడా ఈ వీక్లీ స్వీట్ ఇస్తాము, స్నాక్స్ ఇస్తాం. వీక్లీ 2 times చికెన్, 2 times ఎగ్. మార్నింగ్ టిఫిన్స్ అన్నీ కూడా కంటిన్యూగా ఇస్తాము.
అంటే హాస్టల్లో ఒక్కొక్క అమ్మాయి నైట్ టైం లేట్గా వస్తూ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడం కానీ నైట్ 10 లెవెల్కి వస్తుంది. లేట్ అయిన వాళ్ళు ముందే ఇన్ఫామ్ చేస్తారు కదా మనకి. అలాగే సార్ నైట్ టైం ఒకవేళ లేట్గా వస్తుంది, గేట్ లాక్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఉంటాడా అక్కడ ఆ టైంలో కూడా? ఉంటాడు కదా, గేట్ లాక్ ఓపెన్ చేస్తాం. అది కూడా చెప్తేనే, వాళ్ళు ఆఫీస్ పర్పస్ పోతే ఒకవేళ వాళ్ళు ఈ టైంకి వస్తారు కాబట్టి మనకి తెలుస్తుంది కాబట్టి గేట్ ఓపెన్ చేస్తారు. అది ఇన్ కేసు వాళ్ళు ఇష్టమై వాళ్ళు బయట దిగి ఏ టైంకి వస్తే మనకు చెప్పకపోతే మనకు సంబంధం లేదు. ఇన్ కేసు ఏదైనా ఎవరైనా లోపలికి దూకి కానీ నవంచి గడ్డ జరిగితే మీరు ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? అంటే రియాక్షన్ ఎమ్మటే ఉంటుంది కదా. ఎలా వెంటనే పోలీస్ మాకేం స్టేషన్ మాకు వాళ్ళతోటి ఇంక్లూడింగ్ సంబంధాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్ నుంచి మా దగ్గర నెంబర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మా పోలీస్ మీటింగ్ కూడా జరుగుతుంది మంత్లీ 1 టైం. ఆ మీటింగ్ అటెండ్ అవుతాము. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వెంటనే వచ్చేస్తారు. అయినా కూడా మేము ఇక్కడ మనుషులు ఉంటాం కాబట్టి అసలు రావడానికి వీల్లేదు, బయటకు నెట్టేస్తాం. అలాంటివి జరగలేదు. ఇన్కేస్ మాకైతే అసలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. రైట్, అమీర్పేటలో లేడీస్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వీటి పరిస్థితి కొంచెం దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసుకుంటే ఈ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక బిల్డింగ్ ఆనుకొని ఒకదాని పక్కన ఒకటి ఇష్టానుసారంగా కన్స్ట్రక్షన్ చేసి అందులో హాస్టల్ నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ యాజమానులు. సో వీరిని అడిగి తెలుసుకుంటే ఏమంటున్నారంటే మాకే అంటే ఏమంటారు ఇక్కడ సెక్యూరిటీ అంటూ ఎవరు లేరు, మేమే మొత్తం మెయింటైన్ చేస్తామంటున్నారు. అంటే కింద ఫ్యామిలీస్ ఉంటూ పైన హాస్టల్ రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం అంటే ఎంతమంది అడిగినా కూడా ఒకటే మాట, సెక్యూరిటీతో పని ఏముంది, ఇంతవరకు మాకేం జరగదు కూడా, ఇలాగే ఉంటాం అన్న ఇలా కొంచెం నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్టుగా కనపడతా ఉంది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే మేము ఆర్టీ తరఫున మేము చెప్పడం ప్రయత్నం చేసాం. ఎందుకంటే ఒక సెక్యూరిటీ అంటూ ఉండాలి. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఎదుర్కోవాలంటే మీరు పెద్ద వయసు గల వాళ్ళు, మీరు ఎదుర్కోలేరు, మీకు సెక్యూరిటీ ఉండాలంటే మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాం అన్నట్టుగా కొంచెం నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడున్న సిచ్యువేషన్ ఎలాగుందంటే మొత్తం ఇక్కడున్న ఇల్లు మొత్తం కూడా హాస్టల్స్గా మార్చేసి ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూస్తుంటే ఒక చిన్న బిల్డింగ్లో దాన్ని రూమ్స్ లాగా బిల్డ్ చేసి హాస్టల్ రన్ చేస్తూ ఉన్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు, ఒక సీసీ కెమెరాలు కరెక్ట్గా పనిచేయవు, అయినా కానీ టైంకి హాస్టల్ ఫీ పే చేయాలి, ఫుడ్ సరిగ్గా ఉండదు. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. కానీ వీళ్ళెవరికి పట్టవు. కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు దురుసుగా మాట్లాడడం, మీడియాను అలౌ చేయకపోవడం జరిగింది. అంటే మాట్లాడనివ్వలేదు, అంటే మాదంతా జరుగుతూ ఉంది, మా హవా వేరు అన్నట్టుగా వాళ్ళు కొంచెం మంది దురుసుగా ప్రవర్తించారు. ఇది ఇక్కడ ఉన్న అమీర్పేటలో ఉన్న లేడీస్ ప్రైవేట్ హాస్టల్స్లో ఏవైతే ఉన్నాయో ఇది సిచ్యువేషన్. ఇవి కొంచెం గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే ఒక సెక్యూరిటీ గార్డు ఉంటే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు హుటాహుటిన పరిగెత్తి వాళ్ళని పట్టుకోవడానికి ఒక గార్డ్ అంటూ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎందుకు లేదంటే ఇక్కడ ఏదో ఊర్లలో ఇళ్లలో ఒక పెద్ద మనుషుల్ని కాపలాగా పెట్టుకున్నట్టుగా హాస్టల్స్లో అలా పెట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా జరిగినా కూడా మేమందరం గేట్ లాక్ వేసుకుంటూ ఉంటున్నాం. గేట్ లాక్ వేస్తే మాత్రం దొంగతనాలు జరగవా, లోపలికి దూరరా, ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో ఇది కొంచెం గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద కొంచెం నిఘా పెట్టి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ తీసుకొస్తే బాగుంటుందని మా టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అమీర్పేటలో ఉన్న ప్రైవేట్ గర్ల్స్ లేడీస్ హాస్టల్స్ ఏవైతున్నాయో ఇది సిచ్యువేషన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.